రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలు అందుకున్నాడు. గవర్నర్ తొలి పూజ నిర్వహించారు. తాజా వివరాలు మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎదురు చూసే ఖైరతాబాద్ గణేశుడు వేడుకలైతే అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వర్షం వచ్చినా సరే కూడా భక్తులు మాత్రం దర్శనానికి ఏ మాత్రం కూడా తగ్గడం లేదని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము తొలి పూజ గవర్నర్ తర్వాత భక్తులకైతే దర్శనం ఇస్తున్నారు. సో వర్షం అని లెక్క చేయకుండా కూడా భక్తులు బారులు తీరి మహాగణపతిని అయితే పూజిస్తున్నారు. సో ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్న ఈ మహాగణేశుడు 69 అడుగుల మట్టి వినాయకుడిగా భక్తుల కొంగు బంగారంగా ఉన్నాడు. ఈసారి ప్రత్యేకంగా వాసవి కన్యకా పరమేశ్వరిని, అలాగనే లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని, అలాగనే ఖైరతాబాద్ గ్రామ దేవత అయిన గజ్జలమ్మ దేవిని అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చూడటానికి కన్నుల పండుగగా అయితే ఉంది. సో వర్షం అని కూడా లెక్క చేయకుండా భక్తులు వచ్చి అయితే సందర్శిస్తున్నారు, దర్శించుకుంటున్నారు. అలాగే క్యూ లైన్లలో కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. అసలు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు ఎలా ఉంది? పొద్దున్న ఉదయము ముఖ్యంగా చెప్పాలంటే ఈటీవీ వినాయకుని శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మాకు చూపిస్తారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి పొద్దున ఉదయం వాసవి వాళ్ళు ఉదయం పద్మశాలి సంఘం వారు వచ్చారు. 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజన్, 75 అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో వినాయక పూజలో పాల్గొన్నారు. మరి గవర్నర్ గారు వచ్చారు. మరి గవర్నర్ గారి పూజలో పాల్గొన్నారు. సిటీ మినిస్టర్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. వారు ఇక్కడ పూజలో పాల్గొన్నారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు వాలంటీర్లను ఏర్పాటు చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే 3 దిక్కుల రహదారులు, ఇక్కడ రైల్వే గేట్, ఇక్కడ మీరా టాకీస్, ఇక్కడ ఐఎంఎక్స్ థియేటర్ నుంచి భక్తులు లక్షల మంది వస్తున్నారు. డైరెక్ట్ గా లైన్ లో వచ్చి ఈజీగా వెళ్ళేటట్టు లైన్ ఏర్పాటు చేశాము. మరి వాటర్ పడకుండా, వర్షం పడకుండా మేము అందులో షెడ్ ఏర్పాటు చేశాము. వాటర్ కానీ, పులిగోర కానీ, ప్రసాదం కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. భక్తులకు లక్షల మంది వచ్చారు. గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరంలో ఒక 5-10 లక్షల మంది భక్తులు పెరగవచ్చు. 5 రాష్ట్రాల నుంచి కళాకారులు మరి వచ్చి వినాయకుడు చేయడం జరిగినది. వారికి శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వినాయకుడు తయారు చేయడంలో వరిగడ్డి, వరి పొట్టు, ఉస్కే, మరి సుతిలి పొట్టు, మరి బంకమట్టి, మరి రాజస్థాన్ నుంచి బ్యాగులో తెచ్చి వినాయకుడిని తయారు చేస్తూ ఇప్పుడు కార్యక్రమం ఏం లేదమ్మా. ఇప్పుడు మినిస్టర్లు వస్తారు. ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం తగ్గిన తర్వాత ఏదో కార్యక్రమాలు ఉంటాయి. వర్షం పడితే ఇదే తీరుగా నడుస్తుంది. వచ్చే భక్తులకు వాటర్ బి ఏర్పాటు చేశాము, మెడికల్ బి ఏర్పాటు చేశాము. గౌరవనీయ ముఖ్యమంత్రి వినాయకుని శుభాకాంక్షలు, బట్టి విక్రమార్క శుభాకాంక్షలు. మేము సీసీ కెమెరాలు బి ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు. హెల్త్ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈటీవీ ఒకరోజు వచ్చి ముందొచ్చి మాకు చూపిస్తూ ఇంతమంది లక్షల మంది కంట్రోల్ చేసినందుకు ముఖ్య పాత్ర వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్మెంట్ కు, మరి ప్రెస్ రిపోర్టర్ వారికి మేము ప్రత్యేకంగా. సో ఇటు చూసినట్టయితే గవర్నర్ తొలి పూజ అనంతరం అయితే ఇక్కడ దర్శనం అయితే కన్నుల పండుగగా కొనసాగుతుంది. భక్తులు నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్న పరిస్థితి. అలాగే ఖైరతాబాద్ గణేశుడు అంటేనే చాలా ప్రత్యేకమైనది. ఆయన ఎత్తు, రూపం కానీ చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది కూడా కొత్త సందేశంతో ఆయన భక్తులని దీవిస్తూ ఉంటారు. సో ఈ ఏడాది వర్షం వస్తుంది కాబట్టి అయినప్పటికీ కూడా భక్తులు ఏమాత్రం తగ్గట్లేదు. మార్నింగ్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే క్యూ లైన్లన్నీ ఫిల్ అయిన పరిస్థితి ఉంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగనే మీరా టాకీస్ నుంచి, అలాగనే ఐమాక్స్ థియేటర్ నుంచి ప్రత్యేకంగా ఆ క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు మాత్రం దర్శనం సజావుగా సాగేలా అయితే చూస్తున్నారు. సో ఎప్పటిలాగానే ఇక్కడ భద్రత ఎంతో ముఖ్యమైనది కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బ్యారికేడ్లని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేకంగా 60 సీసీ కెమెరాలను కూడా పెట్టి ఎప్పటికప్పుడు ప్రతి కదలికను గమనిస్తూ చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి. ఎలా ఉంది? వర్షంలో కూడా గణపయ్యని దర్శించుకోవడానికి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీరు? వరంగల్. ప్రతి ఏడాది వస్తుంటారా? వస్తాం. ఎట్లా ఉండు గణపయ్య? బాగుంది. మీరు? మంచిర్యాల. సో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అయితే భక్తులు ఇక్కడ ఆ భారీ గణపతిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. సో
అన్ని రకాల ఏర్పాట్లు అంటే వాటర్ ఫెసిలిటీ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. సో పోలీసు బందోబస్తు కూడా దీంట్లో ఉండి ఎప్పటికప్పుడు భక్తులని దర్శనం అయిపోయిన తర్వాత భక్తులను ఎప్పటికప్పుడు సజావుగా వెళ్ళిపోయేలా అయితే చూస్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ తొలి పూజ తర్వాత భక్తులందరికీ కూడా అనుమతినిచ్చారు. సో మార్నింగ్ నుంచి 6 గంటల నుంచి అయితే దర్శనం కొనసాగుతున్నప్పటికీ కూడా తొలి పూజ అనంతరం భక్తుల రద్దీ అయితే పెరిగింది. సో సాయంత్రం వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సో ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి దర్శన భాగ్యం అయితే ఉండనట్లయితే ఇక్కడ చెప్తున్నారు. సో మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడి వద్ద అయితే ఈ రోజు తొలి పూజ అనంతరం భక్తుల రద్దీ భారీగా అయితే కొనసాగుతుంది. సో వర్షం లేకపోతే ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. సో వర్షం నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చోటు చేసుకోకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ కమిటీ సభ్యులు కానీ ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఓవరాల్ గా ఇది ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు అనుష. హైదరాబాద్లో గణేశుడి నిమజ్జనం సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఎంఎంటీఎస్ సర్వీసులను పొడిగించింది. సెప్టెంబర్ 6-7 తేదీల్లో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ సర్వీసులను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నగరంలోని ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు నిమజ్జన ఉత్సవాన్ని చూసేందుకు భారీగా తరలివస్తారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్, హైదరాబాద్ లింగంపల్లి, ఫలక్నుమా, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఎంఎంటీఎస్ సర్వీసులను నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ప్రకటనలు. టేస్టీ గోల్డ్ రిచ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఇందులో ఉండే ఒరేజనాల్ సమ్మేళనం గుండెకు చెక్ పెట్టే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కి చెక్ మేట్. టేస్టీ గోల్డ్ రిచ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. ప్రియా మిల్క్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. శతాబ్ది